విజయవాడలో ఇద్దరు యువకులు తారు జీపులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. విజయవాడ పడమట 100 అడుగుల రోడ్లో లింగమనేని రోహిత్, ఓం అనే వ్యక్తులు తారు జీపులతో సినిమాలోని స్టంట్స్ చేసిన విధంగా ఒకరిని ఒకరు గుద్దుకున్నారు. ఈ దాడిలో 2 తారు జీపులు బీభత్సంగా డ్యామేజ్ అయ్యాయి. లింగమనేని రోహిత్ మరియు ఓంని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా కూడా ఒక అమ్మాయి కోసం జరిగినట్టుగా తెలుస్తోంది. వీళ్ళిద్దరూ స్నేహితులు అవ్వడం, వీరిద్దరి మధ్య ఒక అమ్మాయి విషయంలో గొడవ జరగడంతో ఇద్దరు పరస్పరం దాడికి దిగినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంలో ఒక తారు జీపులో అమ్మాయి ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. అయితే యువకులకు పోలీసులు డ్రగ్ టెస్టులు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. వీరిద్దరి మధ్య కొంతకాలంగా ఒక అమ్మాయి విషయంలో గొడవ జరుగుతుంది. అది మనసులో పెట్టుకున్న వీరు తారు జీపులతో 100 అడుగుల రోడ్లోకి ప్రవేశించి ఒకరిపై మరొకరు దాడికి దిగారు. ఈ ఘటన చూసిన స్థానికులంతా డబ్బులుండి ఏం చేయాలో తోచక, పెద్దవాళ్ళు సరైన క్రమశిక్షణలో పెంచకపోతే పిల్లలు ఇలానే కారులు తీసుకొని రోడ్డుపై పడి ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటారు. అదృష్టవశాత్తు చుట్టుపక్కల వాళ్ళకి ఏం జరగలేదు, వీరిద్దరికి కూడా ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది. ఏదైనా జరిగి ఉంటే ఎవరు బాధితులు? తల్లిదండ్రులు పిల్లల్ని సరైనటువంటి శిక్షణలో పెంచకపోతే ఇలాంటి పరిస్థితుల్లో ఎదుర్కొనవలసి వస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.